హలో అండి. ఇది ముల్లంగి పప్పు సాంబార్ అండి. ఈరోజు లంచ్‌లోకి మనము దీనికి ముల్లంగి పప్పు సాంబార్‌కి ఇది ఒక చిన్న టిప్‌తో చేసినామంటే చానా టేస్టీగా చానా బాగొస్తుంది పప్పు సాంబార్ అయితే, ముల్లంగి సాంబార్ అయితే. ఇది మామూలుగా సాంబార్‌కన్నీ పోపు పెట్టుకొని ఏసినాను. పప్పు అంతా ఎనిపేసి, ముల్లంగి వేసేటప్పుడు మట్టుకు మనము ఇంకోండి ముల్లంగి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్క విజిల్ పెట్టి, ఆ వాటర్ అంతా తీయేసినామంటే కొంచెం మనకి ఎగుటుగా అనిపించే స్మెల్ ఉండదండి దాంట్లో. సాంబార్ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. చాలా మందికి ముల్లంగి పప్పు సాంబార్ అయితే చాలా ఫేవరెట్ డిష్ కూడా ఇది. చాలా బావుంటుందండి. సాంబార్ అయితే ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. హ్మ్. ఇదండి లంచ్‌లోకి ఈవేళ. ఇగోండి రైసు, కొద్దిగా పొద్దునది చపాతీ. ఒక 2 చపాతీ పుదీనా చట్నీ. ఓకే అండి. థ్యాంక్ యూ.